హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పెద్ది మూవీ ఫైనల్గా 5 రోజులకు గాను 315 కోట్లను కలెక్ట్ చేసి అతి త్వరలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే దిశగా వెళ్తుందనే చెప్పాలి. నిజానికి వీకెండ్ అవగానే కలెక్షన్స్ తగ్గుతాయని చాలా మంది అనుకున్నారు. బట్ తగ్గాయి, కానీ అనుకున్న దానికన్నా కొంచెం బెటర్గానే వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే ఇంకా మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టదని నాకైతే అనిపిస్తుంది. 350 కోట్ల బడ్జెట్ పెట్టారు. బట్ ఈ సినిమాకి రావాల్సిన కలెక్షన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా 500 కోట్లు రావాలి. నెట్ రావాలి, గ్రాస్ కాదు, నెట్ రావాలి 350 కోట్ల పైగా. అప్పుడు ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఒక సేఫ్ జోన్కి వచ్చినట్లు అనమాట. అండ్ అలాగే సినిమాని కూడా హిట్ జోన్లోకి తీసుకుంటారు. లేదంటే మాత్రం సినిమా యావరేజ్ ఆర్ ఫ్లాప్లోకి వెళ్ళిపోతుంది. మేబీ నాకైతే ఈజీగానే మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఒక హిట్ మూవీగానే నిలిచిపోతుంది. కాకపోతే ఈరోజు ఒక ఆసక్తికరమైన సంఘటన ఏదైనా జరిగిందంటే అది అల్లు అర్జున్ గారు ఈ సినిమాపై ట్వీట్ చేయడం. అండ్ ఆ ట్వీట్ గురించి, అలాగే మూవీ ఎంత నెగిటివిటీలో కూడా ఇప్పటికీ స్టిల్ థియేటర్స్ హౌస్ఫుల్ అవుతున్నాయి. సో ఓవరాల్గా మూవీ నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చట్లేదు. నచ్చిన వాళ్ళ మౌత్ టాక్తో ఇంకా ఆడియన్స్ వస్తున్నారు. సో వస్తానే ఉంటారు ఈ వీకెండ్ మొత్తం కూడా. సినిమా అయితే మంచి కలెక్షన్స్తో ఎండ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. బట్ అల్లు అర్జున్ ట్వీట్ గురించి చాలా మాట్లాడాలి భయ్య. నిజంగా ఈ ట్వీట్ చూసిన తర్వాత ఆయన మీద రెస్పెక్ట్ అనేది డబుల్ అయింది నాకు. అది ఎందుకు అనేది ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాం. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్గా ఉండండి. వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ కూడా వేసేయండి. ఇక ఈరోజు మధ్యాహ్నం ఒక ట్వీట్ అయితే చూసా, ఇన్స్టాలో చూశాను. పెద్ది టీం అల్లు అర్జున్ గారికి థ్యాంక్స్ చెప్తున్నట్లుగా ఒక ట్వీట్ అయితే చూశాను. అంటే తను ట్వీట్ వేసాడు అనమాట, నిన్న నైట్ నీ సినిమా చూశాను, మై బ్రదర్ రామ్ చరణ్ అద్దరగొట్టేశావు, డైరెక్టర్ బుచ్చిబాబు గారు కూడా అద్దరగొట్టేశారు, నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అప్పల సూరి, అండ్ అలాగే అందరూ ట్రోల్ చేసే జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ కూడా బాగుంది, నాకు నచ్చిందని చెప్పి అల్లు అర్జున్ గారు ట్వీట్ అయితే చేశారు. అయితే ఇక్కడ ఇండస్ట్రీలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. బట్ ఒక్కరు కూడా సినిమా గురించి ఎలాంటి ట్వీట్ కానీ సపోర్ట్ కానీ చేయలేదు. కొంతమంది యూట్యూబ్లో వీడియోల ద్వారా చెప్పారు, కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు కూడా ట్వీట్ల రూపంలో కానీ అట్లీస్ట్ ఒక వీడియో రూపంలో కానీ ఎవరు కూడా సినిమాకి సపోర్ట్గా రాలేదు అని చెప్పాలి ఇప్పటి వరకు. ఇప్పుడు ప్రజెంట్ తెలుగులో పెద్ద హీరోలు అంటే మనకి టప్పును గుర్తొచ్చే పేర్లు కొన్ని ఉంటాయి. ప్రభాస్, అల్లు అర్జున్, అండ్ అలాగే మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇంకా ఉన్నారులేండి, అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. బట్ వాళ్ళందరిలోనూ కూడా ప్రజెంట్ నా దృష్టిలో టాప్ 2లో ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే నా వరకు ఒకటి ప్రభాస్ గారు, అండ్ అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ గారు. పుష్ప 2 సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టించాడో ఇండియా వైడ్ మొత్తం కూడా. అంటే అల్లు అర్జున్ అంటే ఇండియాలో తెలియని వాడు ఎక్కడా లేరు. ఆయన పుష్ప 2లో ఉన్న ఆయన మేనరిజమ్సే మొత్తం ఆల్మోస్ట్ ఇండియా కాదు, మన దేశం దాటి అందరూ కూడా రీక్రియేట్ చేశారు. అంటే అంతలా వెళ్ళిపోయాడు. ఇంకా అల్లు అర్జున్ తెలియకుండా ఎలా ఉంటారు చెప్పండి. 1800 కోట్ల కలెక్షన్ తెచ్చిపెట్టారు. బాహుబలి లాంటి సినిమాకి వచ్చిన కలెక్షన్స్ పుష్ప 2 లాంటి సినిమాకి వచ్చాయంటే ఆయన మేనరిజమ్స్ ఎంత బాగా వర్క్ అయ్యో ఒకసారి ఆలోచించండి. అంటే అన్న, బాహుబలి వేరు కదని ఇది వేరు కదా అంటే అందుకే చెప్తున్నా. బాహుబలికి 1800 కోట్లు వచ్చాయంటే ఓకే, అది గ్రేటెస్ట్ మూవీ. పుష్ప 2 మాత్రం అంత పెద్ద కథ కాదు, అంత కలెక్షన్స్ వచ్చే అంత కథ కూడా కాదు, కానీ వన్ అండ్ ఓన్లీ డైరెక్షన్ అండ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్, ఆయన మేనరిజమ్స్, ఆయన పెర్ఫార్మెన్స్, ఆయన హార్డ్ వర్క్ ఆ సినిమాకి ఆ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాయి. అది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు అల్లు అర్జున్ గారి ట్వీట్ ఎందుకు అంత వైరల్ అవుతుందంటే, మీ అందరికీ తెలుసు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ ఆర్మీకి, అండ్ అలాగే మెగా కాంపౌండ్ ఫ్యాన్స్కి చాలా పెద్ద పెద్ద వార్స్ జరిగాయి. వాళ్ళిద్దరి మధ్య ఎన్నో వార్స్ జరిగాయి. ఏ సినిమా అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయినా జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే మెగా కాంపౌండ్ నుంచి ఒక హీరో సినిమా రిలీజ్ అయినా జరుగుతూనే ఉన్నాయి ఎప్పటి నుంచి. అప్పుడెప్పుడో ఒక ఆడియో ఫంక్షన్లో అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే నేను చెప్పను బ్రదర్ అన్న దగ్గర మొదలైంది కథ. ఆ తర్వాత చాలా కథనాలు జరిగాయి. అండ్ లాస్ట్ ఎలక్షన్స్లో నంద్యాలలో అల్లు అర్జున్ గారి ఫ్రెండ్ ఎమ్మెల్యేగా నిలబడితే అక్కడ అల్లు అర్జున్ గారు వెళ్ళి సపోర్ట్ చేయడం వల్ల ఈ ఫ్యాన్ వార్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. మనందరం చూసాం. ఆల్మోస్ట్ మెగా కాంపౌండ్లో అల్లు అర్జున్ లేరు అనేంత స్థాయికి తీసుకొచ్చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా అలాగే వెళ్ళాయి. బట్ అప్పటి నుంచి కూడా వాళ్ళకు వీళ్ళకు వాళ్ళు చాలా దూరంగా ఉంటూనే వచ్చారు. అదంతా మనం చూసాం, మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అవన్నీ మర్చిపోయి, సరే అయిపోయింది, గతః వదిలేయండి, నా బ్రదర్ సినిమా రిలీజ్ అయింది, నాకు నచ్చింది అని చెప్పి ఒక ట్వీట్ వేశారు. అంటే అల్లు అర్జున్ గారు ట్వీట్ వేస్తే ఇండియా వైడ్ అందరికీ తెలుస్తుంది కదా. సో సినిమాకి ఆయన లోపల అంతర్గతంగా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఆ ట్వీట్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇది ఒక మంచి శుభసూచకం అనే చెప్పాలి. ఈ ఫ్యాన్స్ ఎవరైతే కొట్టుకుంటారో, ఫ్యాన్స్ ఉండాలబ్బా, ఫ్యాన్స్ ఉంటేనే హీరోలు ఉన్నారు. ఏ స్టార్ హీరో అయినా నేను స్టార్ హీరోని అని చెప్పుకోవాలంటే ఫ్యాన్స్ ఉంటేనే, లేదంటే అవదేం కదా. అంతే, ఫ్యాన్ వార్స్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నా. అప్పుడప్పుడు ఫ్యామిలీలో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి, మీ ఇంట్లో కానివ్వండి, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి ఒకరికి కొన్ని రోజులు మాట్లాడుకుని ఉంటాం, కాస్త వార్ జరుగుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఒకటవుతుంది సందర్భాన్ని బట్టి. అండ్ అలాగే వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ. ఆ రోజు ఏదో జరిగింది, రేపు పొద్దున్న కలరని గ్యారంటీ ఏముందా? గ్యారంటీ మీరు ఇవ్వగలరా? ఎవరైనా ఇవ్వగలరా? అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి కలదని మీరు ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఈ ఫ్యాన్స్లో ఇవ్వలేరు కదా. అది ఒకరోజు కలుస్తారు, దాన్ని మనం ఏం చేయలేం. చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి కామన్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా అవన్నీ వదిలేశారు, ఇంకా అయిపోయింది.
అని ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇద్దరు కలిసిపోయినట్టే కదా. ఇప్పుడు మీరు ఎందుకు మరి అలా ఫోటో చేస్తున్నారు? ఎందుకంటే ఇదేందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్, ఆ ట్వీట్ కింద అల్లు అర్జున్ ఫ్యాన్ యొక్క ఒక కామెంట్ చూశాను. అన్న నువ్వు ఒక సైడే తీసుకో, మళ్ళీ నువ్వు అటు సైడ్ మాట్లాడుతావేంటి, వాళ్ళకి సపోర్ట్ చేస్తావేంటి, నువ్వు మీ అందరూ ఉన్నాం కదా, నువ్వు మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు ట్వీట్ చేస్తున్నావు, నువ్వు వాళ్ళు మళ్ళీ నమ్ముతున్నావో, వాళ్ళు నిన్ను మళ్ళీ తొక్కేస్తారు, ఏదో ఒక పక్కే ఉండన్నా, నువ్వు డబుల్ సైడ్ ఉండకని చెప్పి నేను అడుగుతున్నాను. ఏంటంటే ఆ ఫ్యాన్ ఎవడైతే అడిగాడు, అసలు నువ్వు ఎవరు అలా చెప్పడానికి? అంటే అల్లు అర్జున్ ఏం చేయాలో ఒక ఫ్యాన్గా నువ్వే చెప్తావా మొత్తం? అంటే మీరే డిసైడ్ చేస్తారా తన లైఫ్లో తన ఫ్యామిలీ వాళ్ళతో దగ్గరగా వెళ్ళాలా లేదా అనేది తన పర్సనల్ విషయం. ఒక అభిమానిగా నువ్వు సినిమా రిలీజ్ అయితే సినిమా ఫస్ట్ డే చూస్తావా? చూడు, 1000-2000 టికెట్ పెట్టినా వెళ్ళి చూడు. సినిమా బాగుంటే ఇలా సోషల్ మీడియా వేదికగా చెప్పు నా అభిమాని హీరో సినిమా ఇంత హిట్ అయిందని, అంతే, అంతవరకే. బ్యానర్లు కట్టు, మీ అభిమాని హీరో పుట్టినరోజు అయితే 10 మందికి సాయం చేయి, తనలో ఉన్న మంచి క్యారెక్టర్ని నువ్వు ఇన్వాల్వ్ చేసుకొని నువ్వు కూడా ఎదుగు, జీవితంలో బాగుపడు, అంతే తప్ప అంతగా మించి ఓవర్ రియాక్ట్ అవ్వకండి. మా ఫ్యాన్స్ ఎవరు కూడా, ఫ్యాన్స్ ఉండాలి, ఫ్యాన్స్ ఉంటేనే హీరోలు ఉన్నారు. బట్ వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళంతా ఒక ఫ్యామిలీ, ఇవాళ కాకపోతే రేపైనా ఒకటి అవుతారు ఖచ్చితంగా. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. కాకపోతే ఇక్కడ నాకు బాగా అనిపించింది, ఇక్కడ ఎప్పుడు కూడా మేబీ నేను చెప్తున్నా, అల్లు అర్జున్ గారి సినిమాలు నేను పెద్దగా ఇష్టపడినబ్బా, అంటే చూస్తాను, బాగుంటే బాగుంది అనుకుంటాను, కానీ తన వీరాభిమాని అయితే కాదు. జస్ట్ అందరి హీరోలు ఎలా అయితే ఇష్టపడతానో నేను అలాగే అల్లు అర్జున్ గారిని చూసేవాడిని. బట్ ఈ ట్వీట్ తర్వాత, అంటే ఎంత ఫ్యాన్ వార్ జరిగిన తర్వాత కూడా అలా ట్వీట్ చేయడం అంటే మాత్రం గ్రేట్ అనే చెప్పాలి. సో డబుల్ అయింది రెస్పెక్ట్. సో ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు చేసిన పని అయితే మాత్రం అభినందనీయం అని చెప్పాలి. సో ఊరికినే స్టార్ హీరోస్ అయిపోరు అండ్ నేషనల్ అవార్డ్స్ వచ్చేవు, కష్టం ఉంటుంది. ఆ కష్టం వెనక మంచి ఆలోచన కూడా ఉంటుంది. ఇవాళ మంచి ఉద్దేశంతో ఆయన చేసిన ఈ ట్వీట్ నిజంగా ఆయన భవిష్యత్తుకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది రేపు పొద్దున్న ఎక్కడో దగ్గర ఉపయోగపడుతుంది. అలా చూడండి, కావాలితే మార్క్ రాసి పెట్టుకోండి. సో పెద్ద సినిమా మంచి కలెక్షన్తో పోతుంది అండ్ పెద్ద టీంకి సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను నా తరపున నేను. సో మీకేమనిపించింది అల్లు అర్జున్ గారి ట్వీట్ పట్ల అనేది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్గా ఉంటాను నేనైతే కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.